దానిమ్మకాయలండి. దానిమ్మకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఆ పక్కనే ఉంది మరొక చెట్టు. ఆ కాయలు కూడా చూపిస్తూ దానిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుంటూ మీకు మా గార్డెన్ కూడా కొంచెం అలా చూపిస్తున్నాను. భయంకరమైన ఎండలండి. ఎండల్లో కూడా మొక్కలు బాగానే ఉన్నాయి. వాటరు సఫిషియెంట్గా అందుతుంటే మొక్కలు పాడవకుండా ఉంటాయి. సమ్మర్లోని 2 టైమ్స్ వాటర్ ఇవ్వగలిగితే ఇవ్వండి. ముఖ్యంగా వాటరు 2 టైమ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఇస్తే సమృద్ధిగా అవి సాయంత్రం వరకు మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి. ఎక్కడైనా ఏదైనా మొక్కలకు వాటర్ తక్కువ వచ్చింది అనిపించినప్పుడు సాయంత్రం కూడా ఒకసారి పైకి వెళ్ళి మనం మొక్కలన్నీ చూస్తే ఎలా ఉన్నాయో చూసి అప్పుడు కొంచెం మళ్ళీ వాటికి వాటర్ ఇవ్వడం మంచిది. సమ్మర్లో 2 టైమ్స్ చూసుకోవాలండి. నేను అలా వాటర్ ఇస్తున్నాను. దానివల్ల మొక్కలు బాగున్నాయి పచ్చగాని. ఈ సంవత్సరం నేను షేడ్ నెట్ వేసుకోలేదండి. చూద్దాం ఎలా ఉంటుందో అన్నట్టు. షేడ్ నెట్ వేసుంటే మొన్న మంచి గాలి తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి ఎగిరిపోనేమో కూడా వేయలేదండి. ఇప్పుడు ఇవి చూసారే, ఇవి పర్పుల్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్. వీటి పేరు తెలియదు నాకు, కానీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. డిసెంబర్ అలాగానే రోజు పోస్తున్నాయండి అవి. ఆ తర్వాత పక్కనే ఉంది నాకు నిమ్మ చెట్టు. చూడండి ఒకసారి కాయలన్నీ ఎలా దిగినాయని. చూడండి కాయలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇంకా తయారవ్వాలండి. జస్ట్ ఇది దానిమ్మ చెట్టు పక్కన ఉంది, కుండీలో ఉంది ఈ నిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు చిన్న సైజు మడుల్లో ఉంది, ఇది కుండీల్లో ఉందండి. కాయలు చాలా మట్టుకు ఉన్నాయి. పిందులు తయారైనవి. పిందులు తయారవుతున్నాయి. ఇంకా కాయలు పూర్తిగా తయారు కాలేదు. ఈ చెట్టు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్తేనే నిమ్మకాయ వాసన వస్తుందండి. అంత మంచి నిమ్మకాయ, రసం కూడా చాలా బాగుంటుంది. ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మరి నేను దీన్ని అంటుకట్టాలి ఈసారి వర్షాలు పడినప్పుడు. లాస్ట్ టైం ట్రై చేశాను కానీ కుదరలేదు అని చేత. మరి చాలా మంచి కాయ అండి. మంచి అంటే ఇది కాయ తొక్క పల్చగా ఉంటుంది, జ్యూస్ బాగుంటుంది నిమ్మ చెట్టు. ఇంకా వేరే చాలా నిమ్మ చెట్లు నాకు ఉన్నాయి కానీ ఈ చెట్టులాగా మాత్రం ఏ చెట్టు కాపు కాయలేదు. మరి రసం కూడా చాలా బాగుంటుంది. అది మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి కాయలు ఎలా ఉన్నాయో, చెట్టు కాయలు. చూసారా కాయలు ఇంకా తయారవుతాయండి, సైజు పెరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి టైంలో కొంచెం కాల్షియము, మెగ్నీషియము అవి ఇస్తే చక్కగా పెరుగుతాయి. సైజు పెరుగుతుంది, కాయ సైజు పెరుగుతుంది. చూసారా నిమ్మకాయలు. చాలా కాయిందండి చెట్టుని. ఇది ఒక పెద్ద సైజు కుండీలో పెట్టాను. ఇంచుమించు 6 ఇయర్స్ మొక్క అండి ఇది. ప్రతి సంవత్సరం నాకు సమ్మర్లో బాగా కాస్తాయి నిమ్మకాయలు ఇవి. ఇలా చెట్టు పిండి మీద ఉంది కదా, కాల్షియం అది బాగా ఇస్తే మంచిదండి. కాల్షియం బలానికి మనం చక్కగా మొక్కలకి కావలసిన పోషకాలు మనం అందిస్తే సైజు నిమ్మ సైజు అయినా ఏదైనా ఫ్రూట్ సైజు బాగా పెరుగుతుందండి. నేను ఇప్పుడు దానిమ్మలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా, దగ్గర నుంచి మీకు చూపించు. దానిమ్మలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మొక్కలకి నేను డ్రిప్ సిస్టమ్ పెట్టించానండి. దానివలన వాటర్ ఇవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టట్లేదు. కానీ చక్కగా మొత్తం మట్టి, కుండీలో ఉన్న మట్టి అంతా కూడా చెమ్మ అవుతుంది. అందువల్లనేమో మరి మొక్కలు చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. 2 పూట్ల మాత్రం నేను అది ఆన్ చేస్తున్నాను డ్రిప్ సిస్టమ్ని. చాలా చక్కగా ఉన్నాయి మొక్కలు. మరి
దానివల్లనేమో ఈ సంవత్సరం అయితే నేను షేడ్ నెట్ వేయకుండానే మొక్కల్ని చక్కగా పచ్చగా చూడగలుగుతున్నాను. డ్రిప్ సిస్టమ్ చాలా బాగుంది అనిపిస్తుంది. కాదంటే కొంచెం వాటర్ బయటకు వస్తుంది నాకు, మరి అది కొంచెం సెట్ చేసుకోవాలేమో. ఇప్పుడు నేను దానిమ్మకాయలకు వస్తున్నానండి. నమస్తే అండి, నేను సూర్యకుమారిని. కాయలు చాలా చక్కగా, చాలా మంచి రెడ్ కలర్లో చాలా తియ్యగా బాగున్నాయి. చాలాసార్లు చూపించాను. తర్వాత ఈ వెనకాల చూసారా గ్రీనరీ, ఇది సీతాఫలాల చెట్టు అండి. ఆ తర్వాత బత్తాయి చెట్టు, మరి ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి వెనకాల. టెర్రస్ గార్డెన్లో ఎంత చక్కగా మొక్కలు పెరిగినాయండి. కొన్ని కుండీల్లో వేసాను, కొన్ని మడుల్లో వేసాను. అదిగోండి దానిమ్మ. ఆ పక్కన చూసారా సీతాఫల చెట్టు సైజు చూపిస్తున్నాను. దానిమ్మకాయల సైజు చాలా బాగా చక్కగా సైజు పెరిగినాయి. ఆ సీతాఫల చెట్టు నిండా పిందులు ఉన్నాయండి. అవి కాయలు మరి ఎంతవరకు నిలబడతాయో రాలిపోతాయో, మనకి సీతాఫలాలు తయారై వస్తాయో తెలియదు, కానీ చాలా కాపు ఉంది సీతాఫల చెట్టుని. పక్కన మడిలో చూసారా ఆ చెట్టుని. ఇది ఈ పక్కన నేను దానిమ్మకాయలు కోస్తున్నాను చూసారా ఆ చెట్టు ఒక చిన్న సైజు మడిల్లో ఉందండి. కానీ భలే కాస్తున్నాయి, కాయలు మాత్రం చాలా బాగున్నాయి. ఒక 2 days నుంచి కాస్త ఎండలు తగ్గినాయండి. అంటే మరీ చల్లగా ఏం లేదు, కానీ మరి దారుణమైన ఎండలు తగ్గినాయి. మరి మరలా పెరుగుతాయేమో తెలియదు, కానీ ఇదిగోండి ఇవి దానిమ్మకాయలు కోసుకుని మీకు నేను ఒక్కసారి మా గార్డెన్ కొంచెం అలాగా ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు, అది నేను మీకు చూపిస్తాను. మరి డ్రిప్ సిస్టమ్ పెట్టించడం వల్లనేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే డ్రిప్ సిస్టంలో వాటర్ స్లోగా పడుతుంది. మొత్తము మన పెద్ద సైజు కుండీలు కానీ గ్రో బ్యాగులు కానీ ఏదైనా మట్టి అంతా కూడా చెమ్మ అయిపోతుంది. దానివల్లనేమో మరి మొక్కలకి ఇంత మండు ఎండల్లో మొక్క తేమగా కలిగి ఉంటుందంటే మొత్తం మట్టి అంతా వెట్ అవ్వడం వల్ల నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసరి దానిమ్మకాయలు ఎంత సైజు బాగున్నాయి, చక్కగానే తినడానికి రుచిగా కూడా చాలా తీయగా ఉన్నాయండి. పింక్ కలర్లో అంటే మంచి డార్క్ దానిమ్మ కలర్లో ఉన్నాయి దానిమ్మకాయలు. దేవుడు అనుగ్రహించిన ఈ గార్డెన్ని నేను ఎంతో దేవునికి స్తుతిస్తానండి. దేవుడు నాకు చేసిన సహాయం కొరకు ఎంతో స్తుతులు చెల్లిస్తూ యేసుప్రభు చిన్న ప్రార్థన చేసుకుంటున్నానండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, నీకు వందనాలు స్థుతులు తండ్రి. ఇచ్చిన ఈ గార్డెన్ కొరకు, ఈ పంట కొరకు మీకు వందనాలు స్థుతులు. అలాగే మా గార్డెన్ వాళ్ళే ఇతరులు కూడా అనేకులు గార్డెన్ పెట్టుకోవాలి, మొక్కలు పెట్టుకోవాలని ఆశపడుతున్న వారందరికీ కూడా మీరు తోడే ఉండి దీవించి ఆశీర్వదించమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని ఆశీర్వదించమని ప్రభా, మా కుటుంబాలపై మీ ధైర్యాన్ని ప్రార్థిస్తూ మా సంఘాలు భద్రపరచుకోమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారా గార్డెన్ అంతా ఒక్కసారి అలా చూపిస్తున్నాను చూడండి. శాంతిగా నెమ్మదిగా లేదు చూపించట్లేదు, నేను అలా ఒక రౌండ్ తిప్పేస్తున్నాను. ఇది మా టెర్రస్ గార్డెన్లోని మొక్కలు చెట్లు ఎలాగా పెరిగిపోయినాయి, మొక్కలు చెట్లు అయినాయండి చాలా. చూసారా ఇక్కడ ఒక బత్తాయి చెట్టు ఉంది, అవి కూడా కాసినాయి. ఇలాగా ఇది నేరేడు చెట్టు అండి, ఏమీ కాపులేదు ఏం లేదు. మరి నేను అనుకోవడం విత్తనంతో గింజతో పెట్టి మొక్క ఇచ్చినట్టున్నారు అప్పుడు నాకు వాళ్ళు. పెరుగుతుందంతే, ఏమీ కాపులేదు. ఇవి అంజూరపు చెట్లు అండి, అంజూరపు మొక్క. జస్ట్ అలా ఒక రౌండ్ తిప్పుతున్నాను చూడండి. ఒకసారి మొత్తం మా గార్డెన్ వ్యూ అంతా మీకు స్లోగా తీసి చూపిస్తాను. మరీ స్పీడ్ అయిపోయిందండి వీడియో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.